నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది మొదటగా ఉపవాసాలు, అలాగే అంటే రోజా అంటారు, తర్వాత సుర్మా, తర్వాత అత్తరు. ఇలా ప్రతి ఒక్కటి ఈ రంజాన్లో భాగంగా దేని ప్రాధాన్యత దానికే ఉంటుంది. ప్రస్తుతం మనము సుర్మా ప్రాధాన్యత గురించి తెలుసుకోవడానికి ఓల్డ్ సిటీకి వచ్చాము. ఓల్డ్ సిటీలో బండికా అడ్డ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఒక షాప్లో ఉన్నాము. ఈ చాలా ఓల్డ్ షాప్ ఇది. మరి ఇక్కడ సుర్మా ఉంది, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుర్మా ప్రాధాన్యత ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आपका नाम क्या है जी? మొహమ్మద్ యూసఫ్ గారు, మీరు ఈ సుర్మా గురించి చెప్తారా మాకు? ఇది కోయంబత్తూరు ఒక పహాడు ఉండే, దానికి ఒక బిజ్లీ వచ్చి కాలబెట్టేస్తుంది. అది పోయి మొత్తం బుడిది బుడిది అయిపోతుంది. ఇది కళ్ళకు పెట్టుకుంటే మళ్ళీ మన కళ్ళకు మన శాంతి దొరుకుతుంది, మంచిగా ఉంటుంది. మన కళ్ళ ఏమన్నా ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది. ప్రాబ్లం ఎవరికైనా కొద్దిగా తక్కువ కనిపిస్తే ఇది నైట్లో పెడితే అప్పుడు కొద్దిగా మైల మొత్తం సాఫ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బహూర్ ఉన్నది, ఇది ఇంట్లో కాల పెడితే మనకు స్మెల్ వస్తుంది, మంచి సుగంధ వస్తుంది, వాసన వస్తుంది, ఇంట్లో మైండ్ కూల్ ఉంటుంది. ఇది మన ఇంట్లో వాడితే మంచిగా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది. ఇది అత్తరుతోని తయారు చేస్తారు, అత్తరు తేనెతోని. సుర్మా గురించి చెప్పండి. సుర్మా ఇండియాలో తయారు చేస్తారా, కొన్ని విదేశాల నుంచి కూడా వస్తాయా? విదేశాల నుంచి వస్తాయి. దుబాయ్ ఉన్నది, సౌదియా ఉన్నది, కోయంబత్తూరు ఉన్నది, అక్కడి నుంచి కూడా వస్తాయి. ఇది మేమేం చేస్తామంటే మొత్తం లంప్ తీసుకొని దానికి అమ్ముతాం. సుర్మాలు ఫ్లైట్లో వస్తాయా, షిప్ ద్వారా వస్తాయా? ఫ్లైట్లో వస్తాయి. అంటే సుర్మాలో కూడా రకాలు ఉంటాయా? పెద్దయినా రకాలు వస్తాయి. ఇది ఒకటే క్వాలిటీ ఉన్నది, బాగుంటుంది. ఇంకోటి ఉంటుంది, అది మంచి మన కళ్ళకు మంటలు వేస్తుంది, అది పెట్టొద్దు. అది ఎందుకంటే కళ్ళు డిమ్ అయిపోతాయి. కళ్ళు డిమ్ అయిపోయినా మంటలు వేస్తున్నా, మరి అదే సుర్మా కొంతమంది పెట్టుకుంటారు కదా, మరి అది వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పెట్టుకుంటారు. ఇది మాత్రం ఏం కాదు, మీకు ఇది కూల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. సుర్మాను ఇప్పుడు అక్కడ ఈజిప్ట్, సిరియా ప్రాంతంలో ఒక పర్వతం నుంచి బూడిద, అంటే ఒక పర్వతం బూడిదగా మారిపోతే అక్కడ ఆ బూడిదని తీసుకొచ్చి సుర్మాగా, అంటే దేవుడు ఆ బూడిదల్లోనే దేవుడు ఉన్నాడని నమ్మి సుర్మా పెట్టుకుంటారు కదా. సో మరి ఇండియాలో తయారైనప్పుడు మరి ఎలా? ఇండియాలో తయారు కాదు, అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ తయారు చేస్తాం. అది ఏమంటే మొన్న బొగ్గు లెక్క పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి, దాన్ని మేము తీసుకుపోయి గ్రైండర్లో వేస్తాం, అప్పుడు పోయి ఇట్లా సన్నగా అవుతుంది. అది రంజాన్ మాసంలోనే ఎందుకు ఎక్కువగా సుర్మా పెట్టుకుంటారు? ఎందుకంటే అది కళ్ళకు మంచిగా ఉండాలా, మంచిగా కనిపించాలా అని పెట్టుకుంటారు. కొంతమంది హిందూస్ కూడా తీసుకుంటారు, మా దగ్గర అతర్ తీసుకుంటారు, సుర్మా తీసుకుంటారు, మళ్ళీ అది బహూర్ తీసుకుంటారు. ఇంట్లో పూలు ఉండాలని మన శాంతి దొరుకుతుంది. సుర్మా వల్ల కళ్ళు బాగుంటాయి, అలాగే ఆ కంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా పోతుంది. దూరంగా ఉన్న వస్తువులు కూడా కనిపిస్తాయా? కనిపిస్తాయి, కొద్దిగా కనిపిస్తుంది. ఎలా ఉంటుంది సేల్, ఎలా ఉంటుంది సుర్మాది రంజాన్ సీజన్? సేల్ ఉంటుంది సార్, డైలీ 10 to 20 బాటిల్స్ పోతాయి నా దగ్గర. ఎలా అమ్ముతారు బాటిల్స్? బాటిల్స్ అంటే మనకు 100 రూపీస్ బాటిల్ ఉన్నది, 50 రూపాయల బాటిల్ ఉన్నది, అట్లా అమ్ముతాం. ఎట్లా పర్చేజ్ చేస్తారు అట్లా. ఇప్పుడు అవైలబుల్ అయితే లేవు బాటిల్స్, మేము ఇట్లనే లూజ్గా ఎవరికి ఎంత కావాలో అంత అమ్ముతాం. ఇప్పుడు మీకు 50 రూపాయలది కావాలంటే 50 రూపాయలు, 100 రూపీస్ది కావాలంటే 100 రూపీస్ది కూడా ఇస్తాం అట్లా. రంజాన్ రోజు ఇంకా సేల్ ఎక్కువ ఉంటుందా? ఒక రోజు పండుగ రోజు, పండుగ ముందు రోజు చాంద్రాది మన చాంద్రాది అప్పుడు చాలా సేల్ ఉంటుంది. 2-3 రకాలు ఉంటాయి. సుర్మా పోతుంది, అత్తర్ పోతుంది, మళ్ళా బకూర్ పోతుంది. బకూర్ గురించి చెప్పినా కదా, అది కూడా చాలా సేల్ అవుతుంది. బకూరు అంటే ముస్లిమ్స్ కూడా తీసుకుంటారా? అందరు తీసుకుంటారు ఇది. ఎందుకంటే ఇంట్లో మనం సామాన్ని ఎట్లా కాలా పెడతారు, ఇది కూడా అట్లనే స్మెల్ వస్తుంది. సో ఈసారి మరి ఈ రంజాన్కి ఎంత ఆర్డర్, అంటే ఎంత తయారు చేయాలనుకుంటున్నారు సుర్మా? మేమే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాము, మేమే తయారు చేస్తాం, దాని గురించి మేము అమ్ముతాము. మిగిలిపోయినా కూడా మళ్ళీ అమ్ముడుపోతుందా? ఎస్, ఎనీ టైం పోతూ ఉంటుంది. ఈ షాప్లో సుర్మా చాలా బాగా ఫ్రెష్ సుర్మా. ఇక్కడ ఈజిప్ట్, సిరియాలో పర్వతం దేవుడు ఎక్కడైతే అల్లా అక్కడ వాళ్ళకు ప్రత్యక్షం అయ్యాడో, ఆ తర్వాత ఆ పర్వతం బూడిదగా మారింది. ఆ బూడిదగా మారిన పర్వతం, ఆ బూడిదను వీళ్ళు సుర్మాగా భావిస్తారు.
అక్కడున్న ఆ రాళ్ళు, ఆ పర్వత రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ సుర్మాగా తయారు చేస్తారు. అవి కళ్ళకు పెట్టుకుంటే కంటికి మంచిది. అలాగే కంట్లో ఏమన్నా అనారోగ్యం ఉన్నా కూడా అది కూడా పోతుంది. దూరం కూడా కంటి దూరం కూడా చూపు పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆ సుర్మా పెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళతోటే ఉన్నాడు అని వీళ్ళందరూ ఈ రంజాన్ పవిత్ర మాసాన్ని అయితే భావిస్తారు. వీడియో జర్నలిస్ట్ మురళీతో కృష్ణబాల, ఓల్డ్ సిటీ, హైదరాబాద్.